ఈరోజు తుమ్మల బాబు గారు కూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన మిత్రులు సోదరులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, నులుకుర్తి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా చెప్పి వెంకటేశ్వరరావు గారు వేదికపై ఉన్న కార్యక్రమంలో పాల్గొని వారికి ఆశీస్సులు అందించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అది చాలా సంతోషం. బాబు గారిని ఇవాళ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మూడు కలిసి వారికి ఒక అత్యద్భుతమైన బాధ్యత ఇవ్వడం జరిగింది. మరొక సుశిక్షితులైన నాయకులుగా వారు మన ఎన్నికల్లో కూటమి విజయం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇవాళ కూటమి నాయకత్వం అంతా కలిసి వారిని కూడా చైర్మన్గా ఎంపిక చేయడం అనేది చాలా సముచితమైన నిర్ణయం. దానికి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 6 మాసాల్లోనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అమలు చేయడం, 5 సంవత్సరాలుగా అభివృద్ధి క్షీణించిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరలా అభివృద్ధిని పునరుజ్జీవింపజేయడం కోసం గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేగవంతం చేయడం, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దడం కోసం వాడు అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఫలితాలు రావాలి అంటే కొద్ది సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగడం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నారో, జగన్మోహన్ రెడ్డి రహిత అంటే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మరికొద్ది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టుగా కూడా రాబోతా ఉంది. ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరుము కొట్టే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతుల కోసం ధర్నాలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ కాకినాడ నగరంలో కానీ, కాకినాడ చుట్టుపక్కల కానీ ఏ విధమైన దందాలు కొనసాగాయో, ఏ విధమైన ఇబ్బందులు సామాన్య ప్రజానికాన్ని పెట్టారో మనందరికీ తెలుసు. అవన్నిటి నుంచి ప్రజలు తొందరలోనే సురక్షితంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇవాళ ప్రజలు నివాసం ఉండగలిగే పరిస్థితులను ఇప్పటికే సృష్టించడం జరిగింది. భవిష్యత్తులో అది కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రేపు 2029 ఎన్నికల్లో కూడా మరలా ఇదే విధంగా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొనసాగించడంలో ముందుకు వెళుతుందనే ఆకాంక్షను తెలియజేసుకుంటూ మరొక మారు బాబు గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే మా సోదరుడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు, నా సొంత సోదరుడు జ్యోతుల నవీన్ గారికి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలకూరి రామ్ కుమార్ గారికి, మరి ఈరోజు ర్యాలీ సక్సెస్ అయింది. మరి స్టేజ్ పడిపోయింది. మరి ఎవరు అంటా ఉన్నారు, ఎవరు గారు అన్నారు జగన్నే పడగొట్టారు, మా అమ్మను పడగొట్టారు. మన వాళ్ళు ఎవరు అన్నారు జగన్నే రాష్ట్రంతో పడగొట్టారు, మన్నేమో ప్రేమతో పడగొట్టారు అనేటువంటి చెప్పిన మాట చాలా గొప్ప మాట. మీ అందరూ ప్రేమతోనే ఈ స్టేజ్ పడిపోయింది. కాబట్టి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు చెప్తూ రామ్ కుమార్ గారు కూడా ఒక మాట మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేయవచ్చు.